ప్రపంచంలో ఏదైనా పనికిమాలిన దేశం ఉంది అంటే అది బంగ్లాదేశ్ అని ఇప్పటికే అందరికీ అర్థమైంది. అక్కడ కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ కూడా భారత్కి లొంగిపోవడానికి సిద్ధమైంది. నిన్న మొన్నటి వరకు మన మీద ఎగిరెగిరి పడిన అక్కడి ప్రధాని యూనస్ ఇప్పుడు భారత్తో ట్రేడ్ రిలేషన్స్ పెట్టుకోవడానికి కూడా రెడీ అయిపోయాడు. భారతదేశంలో చేతులు కలిపి కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అని కూడా మహమ్మద్ యూనస్ చెప్పాడు. మొన్ననే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీకి ఇస్లామిక్ పార్టీ నుండి బెదిరింపులు వచ్చాయి. మోడీ గవర్నమెంట్ నుండి బెంగాల్ను విముక్తి చేయాలి అని మమతా బెనర్జీకి బెదిరింపులు వచ్చాయి. చైనా సహాయం తీసుకుని భారత చికెన్ నెక్ కారిడార్ను తమ కంట్రోల్లోకి తీసుకుంటాము అని రెహమాని ప్రకటించాడు. ఈ చికెన్ నెక్ కారిడార్ మన నార్త్ ఈస్ట్ ఇండియాని మన ఇండియా ప్రధాన భూభాగంతో కనెక్ట్ చేస్తుంది. ఇది 20 కిలోమీటర్ల పొడవున్న చాలా సన్నని కొండదారి. దీనిని తొందరగానే బ్లాక్ చేస్తాము అని ఈ ఇస్లామిక్ పార్టీ చెప్పింది. ఒకవేళ అదే నిజమైతే భారతదేశంతో ఈశాన్య రాష్ట్రాలకు కనెక్షన్ తెగిపోతుంది. ఇది ఇండియాకు చాలా ముఖ్యమైన ప్రాంతం. బంగ్లాదేశ్కి భారత్కి మధ్య ప్రస్తుతం రిలేషన్స్ ఎలా ఉన్నాయి? ఇంతవరకు దేశాన్ని నాశనం చేస్తామని ప్రకటించిన యూనస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మాట మార్చింది? ఈ వివరాలన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ కష్టాల ఊబిలో పడిపోయింది. దాంతో భారతదేశమే శరణ్యం అని ఆ దేశానికి అర్థమైంది. ఎప్పుడైతే మన అదానీ గ్రూప్ బంగ్లాదేశ్కి ఎలక్ట్రిసిటీ బిల్లు పంపించిందో యూనస్ ప్రభుత్వానికి కళ్ళ ముందు చుక్కలు కనిపించాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం అదానీ గ్రూప్కి 4,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాలి. ఇందులో సగం అమౌంట్ చెల్లించడం కూడా బంగ్లాదేశ్కి చాలా కష్టం. ఇదిలా ఉంచితే బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి వచ్చే చేపలను కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. నవరాత్రుల సమయంలో బెంగాల్ ప్రజలు ఎంతో ఇష్టంగా తినే హిల్సా చేపలను బంగ్లాదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేయడం వల్ల భారతదేశంలో ఈ చేపలకు డిమాండ్ ఫుల్ పెరిగింది. ఈ చేపల మీద బ్యాన్ విధించి భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేయాలి అని కూడా బంగ్లాదేశ్ ప్లాన్ చేసింది. అందువల్ల అదానీ గ్రూప్కి కూడా ఒళ్ళు మండి బంగ్లాదేశ్ గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు. ఇక్కడ నుండి బంగ్లాదేశ్కి రియాలిటీ కనిపించింది. ఇండియా నుండి తప్పించుకోవడం కష్టమనే విషయం బంగ్లాదేశ్కి అర్థమైంది. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పరిస్థితి చాలా దారుణంగా మారిపోతూ ఉంది అని కూడా మనకి తెలుస్తూనే ఉంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరూ ఏకమై కలిసికట్టుగా వినాయక పూజ నిర్వహించారు. ఈ విషయం ప్రపంచ దేశాలకు తెలిసిన తరువాత యూనస్ ప్రభుత్వం వల్ల బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయి అని అందరికీ తెలిసింది. బంగ్లాదేశ్కి బుద్ధి చెప్పడానికి భారత మిత్ర దేశాలు సిద్ధమయ్యాయి. రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలు బంగ్లాదేశ్ని బెదిరించడం మొదలుపెట్టాయి. మొన్ననే రష్యా బంగ్లాదేశ్ ఒక పవర్ ప్లాంట్ కోసం తీసుకున్న $600 మిలియన్ బకాయిలు చెల్లించమని అడిగింది. గతంలో రష్యా బంగ్లాదేశ్లో ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మించింది. ఇది బంగ్లాదేశ్లోని మొట్టమొదటి పవర్ ప్లాంట్. అప్పటి ప్రధాని షేక్ హసీనా రష్యాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రష్యా నుండి తీసుకున్న అప్పుతో ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఈ అప్పులో ఇంతవరకు ఒక్క పైసా కూడా బంగ్లాదేశ్ రష్యాకి చెల్లించలేదు. సెప్టెంబర్ 18 లోపు ఎలాగైనా ఈ $600 మిలియన్ బకాయి చెల్లించాలి అని రష్యా బంగ్లాదేశ్ని బెదిరించింది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న యూనస్ ప్రభుత్వం మీద పిడుగుపడినట్టుగా అయ్యింది. దాంతో పెద్దాయనకు బుద్ధొచ్చింది. అందుకనే భారతదేశంతో ఎలాంటి గొడవలు పెట్టుకోమని చెబుతూ తీస్తా నది జలాల పంపిణీ విషయంలో కూడా భారత్ ఏం చెబితే అదే మాకు ఆమోదం అని కూడా యూనస్ ప్రభుత్వం చెప్పింది. ఈ కష్టకాలంలో తమని ఆదుకునే నాథుడు కేవలం భారతదేశపు ప్రధాని మాత్రమే అని బంగ్లాదేశ్ ప్రధానికి అర్థమైంది. కానీ ఇప్పుడు తెలిసిన మరొక విషయం బట్టి చూస్తే బంగ్లాదేశ్ వంటి పనికిమాలిన దేశం ఇంకొకటి లేదు అని అందరికీ అర్థమవుతుంది. యూనస్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే భారతదేశంతో తమ రిలేషన్స్ మెరుగుపరుచుకోవడానికి చూస్తున్నట్టుగా చెప్పింది. ఇలా చెప్పిన వెంటనే భారతదేశానికి వ్యతిరేకంగా విషం కక్కడం మొదలుపెట్టింది. బంగ్లాదేశ్కి చెందిన ఒక పొలిటికల్ పార్టీ మన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బెదిరింపులు చేసింది. బంగ్లాదేశ్లో ఉగ్రవాదిగా పేరుపడిన రెహమాని అక్కడి బంగ్లాదేశ్ ఇస్లామిక్ రాడికల్ పార్టీకి లీడర్గా ఉన్నాడు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జైలు నుండి విడుదలయ్యాడు. విడుదలైన వెంటనే ఇలా భారత్ను రెచ్చగొట్టే విధంగా మమతా బెనర్జీకి బెదిరింపులు చేశాడు. వెస్ట్ బెంగాల్ని తమ దేశంలో కలుపుకోవాలి అని బంగ్లాదేశ్ వాళ్ళు భావిస్తూ ఉన్నారు. భారతదేశంలో వెస్ట్ బెంగాల్ని సపరేట్ చేసి దానిని కూడా తమ కబ్జాలోకి తీసుకోవాలి అని వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో ఎంతోమంది రోహింగ్యా ముస్లింలు అక్రమంగా ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ మ్యాప్ చూసినట్లయితే వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ పక్కపక్కనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకప్పుడు బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుండి విడిపోయేలా చేయడానికి 30 లక్షల మంది బెంగాలీలు ప్రాణాలు త్యాగం చేసి బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చేలా చేశారు.
ఇంత సహాయం చేసినా సరే కృతజ్ఞత లేకుండా బంగ్లాదేశ్ ఇప్పుడు మరో పాకిస్తాన్ లాగా మారడానికి సిద్ధమైంది. ఒకప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడు మహమ్మద్ అలీ జిన్నా అంటే బంగ్లాదేశ్ ప్రజలకు ఇష్టం ఉండేది కాదు. అతను బలవంతంగా తమ ప్రజల మీద ఉర్దూ భాషని రుద్దాలని ప్రయత్నించడం వల్లనే బంగ్లాదేశ్ ఒక కొత్త దేశంగా ఏర్పడింది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రాడికల్ ఇస్లామిస్టుల రాజ్యమే నడుస్తుంది. ఒకప్పుడు పాకిస్తాన్ని ద్వేషించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మరొక పాకిస్తాన్గా మారేందుకు ప్రయత్నిస్తూ ఉంది. మహమ్మద్ అలీ జిన్నాను విలన్గా చూసిన రోజుల నుండి ఇప్పుడు అతనిని హీరోలాగా భావిస్తూ అతని వర్ధంతిని కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ఇలా జిన్నా వర్ధంతి జరుపుకోవడం బంగ్లాదేశ్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు ఒక డెమోక్రటిక్ దేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు మరొక ముస్లిం దేశంగా మారిపోతూ ఉంది. బెంగాల్, బంగ్లాదేశ్ రెండు పక్కపక్కనే ఉంటాయి. ఈ రెండు ప్రాంతాలకు మధ్య పొడవాటి సరిహద్దు ఉంది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్తో మనకి ఎలాంటి సమస్యలు ఎదురవ్వలేదు. ఆ దేశం మనకి మిత్రదేశంగానే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం బెంగాల్ను తమ ఆధీనంలోకి తీసుకుంటాము అనే స్టేట్మెంట్ బంగ్లాదేశ్కి చెందిన రాడికల్ ఇస్లామిక్ సంస్థ నుండి విని మన భారత ప్రభుత్వం కూడా షాక్ అయింది. ఈ స్టేట్మెంట్ వెనుక బంగ్లాదేశ్లో కొత్తగా ఫామ్ అయిన మహమ్మద్ యూనస్ హ్యాండ్ ఉండే ఉంటుంది అని ఇండియన్ గవర్నమెంట్ భావిస్తూ ఉంది. ఎందుకంటే రెహమాన్ని విడుదల చేసింది కూడా యూనస్ ప్రభుత్వమే. షేక్ హసీనా సమయంలో రెహమానీని ఒక ఉగ్రవాదిగా గుర్తించి అరెస్ట్ చేశారు. జసీముద్దీన్ రెహమానీ బంగ్లాదేశ్లో ఒక ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీంకి నాయకుడు. ఒక రకంగా ఇతనే ఈ సంస్థ ఫౌండర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇతను ఒక టెర్రరిస్ట్ సంస్థకి ఫౌండర్ అయినప్పటికీ కూడా మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అతనిని విడుదల చేసింది. కాబట్టి రెహమానీ చేస్తున్న ఆ కామెంట్స్ వెనుక యూనస్ ప్రభుత్వం ఉంది అని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. వీళ్ళు చెబుతున్నది ఏంటంటే బెంగాల్ను భారతదేశం నుండి విడదీయడమే కాకుండా చైనా సహాయంతో నార్త్ ఈస్ట్ ఇండియాను కూడా విడగొట్టి ఢిల్లీలో ఇస్లామిక్ జెండా ఎగరేస్తాము అని రెహమానీ ప్రకటించాడు. ఇతనికి ప్రపంచ స్థాయి ఉగ్రవాద సంస్థ అల్ఖైదాతో కూడా కనెక్షన్స్ ఉన్నాయి. కేవలం నెల రోజులలోనే భారతదేశంలో అల్లర్లు సృష్టిస్తాము అని, భారత్ని మా కంట్రోల్లోకి తీసుకుంటాము అని ఈ బంగ్లాదేశీ పార్టీ ప్రకటించింది. భారతదేశంలో ఉన్న చికెన్ నెక్ కారిడార్ని కూడా ఈ ఉగ్రవాదులు తమ అదుపులోకి తీసుకుంటాము అని ప్రకటించారు. ఈ చికెన్ నెక్ కారిడార్ నుండి మన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాలతో భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలు బిజినెస్ ట్రేడింగ్స్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ కారిడార్ని కనుక బంగ్లాదేశ్ వాళ్ళు తమ హ్యాండ్లోకి తీసుకుంటే మన భారతదేశంలో నార్త్ ఈస్ట్ భాగం విడిపోతుంది. అయితే ఈ విషయంలో మనం ఆందోళన పడాల్సిన అవసరం ఉందా అనే అనుమానం మనకి కలగక మానదు. ఈ విషయంలో మనం ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఈ బెదిరింపులను సీరియస్గానే తీసుకోవాలి. ఈ రెహమానీ అనే ఉగ్రవాది ఒకప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న ముస్లింలను వాడుకుని కాశ్మీర్కి పంపించాడు. మరికొంతమంది ఉగ్రవాదులను కూడా ఇండియా మీద దాడులకు పాల్పడేలా చేశాడు. వీళ్లను మన ప్రభుత్వం బోర్డర్ దగ్గరే పట్టుకుంది. అయితే ఈ బంగ్లాదేశ్ వాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు, కానీ వాళ్ళకు చెందిన 2 చికెన్ నెక్స్ మన దగ్గర కూడా ఉన్నాయి అనే విషయం వాళ్ళు మర్చిపోయారు. మొత్తానికి ఈ విషయంలో భారతదేశం ఏం చేస్తే మంచిది మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలానే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.